హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ భారతీస్ డైరీ. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ స్నాక్ రెసిపీస్ అయితే స్టార్ట్ చేశాను నేను. సో అందులో ఇది సెకండ్ది. ఫస్ట్ది జొన్న అటుకులు చేశాను కదా, ఎవరైనా చూడలేనట్లయితే వెళ్ళి చెక్ చేయండి. సెకండ్ రెసిపీ వచ్చేసి మసాలా పూల్ మక్నా రెసిపీ. ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండి. ఈ మఖానా అనేది మనకి సూపర్ మార్కెట్స్లో బాగా దొరుకుతాయి. ఫస్ట్ అయితే మనం తీసుకోగానే ఇలా ఇవి మెత్తగా ఉంటాయి. సో ఇవి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో ఆయిల్, నెయ్యి ఇలాంటివి ఏమి వేసుకుని అవసరం లేదు, ఉత్తిగానే ఫ్రై చేసుకోవచ్చు. మీ చాయిస్ వేసుకోవాలనుకుంటే నెయ్యి కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఈ మఖానా చాలా హెల్దీ అండి. చిన్నపిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి అండ్ డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ చిన్నపిల్లలకి ప్యూర్స్ చేసినప్పుడు అందులో యాడ్ చేస్తారు. అండ్ వాళ్ళకి స్నాక్గా కూడా ఫ్రై చేసి ఇస్తారు దీన్ని. అండ్ డైట్ చేసే వాళ్ళైతే దీన్ని చాలా రకాలుగా తింటూ ఉంటారు. పూల్ మక్కన అంటే ఏదో కాదండి, జస్ట్ ఇప్పుడు మనకి మొక్కజొన్న పొట్టు పాప్ చేస్తే మనకి పాప్కార్న్ ఎలా వస్తుందో, తామర గింజలు అనేవి పాప్ చేస్తే ఈ మఖానా అనేది కూడా అలాగే వస్తుందండి. అంతే, దాన్నే పూల్ మక్నా అంటారు. దీన్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను కదా, సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, హైలో పెట్టుకోకూడదు, త్వరగా మాడిపోతాయి. సో సిమ్లో పెట్టుకుని ఇది ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను కదా, మెత్తగా ఉంటాయి కదా, గట్టి పడే వరకు మనం దీన్ని చూసుకుంటూ వేపుకుంటూ ఉండాలి. ఇది ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను కదా, ఇలా పొడి పొడిలు ఆడిపోవాలి, విరిగిపోయి అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి మెల్లగా. ఇక్కడైతే విరిగిపోతుంది కదా ఇలాగా, ఇంకా అంతేనండి, సరిపోతుంది. సో అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మఖానా అనేది మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మరీ డార్క్ కలర్ వచ్చేయకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా, చూపిస్తున్న విధంగా జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని, నేనైతే ఇక్కడ జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. ఇదైతే కంప్లీట్లీ ఆప్షనల్ అండి. నేనైతే తింటున్నప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా ఈ రెండు కలిపి తింటే అని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే మన ఇష్టం, టోటల్లీ ఆప్షనల్ ఇది. కొంచెం జీడిపప్పు ఇలా వేగనిచ్చి అది కూడా మఖానాలో వేసేసుకోవాలి వేగాక. అండ్ నెక్స్ట్ అయితే మసాలా అండి. మసాలా చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం, ఏం కాదు. కొంచెం కారం, పసుపు, ఉప్పు అండ్ మన ఇంట్లో ఉంటుంది కదా మిక్స్డ్ మసాలా, అది కొంచెం, అండ్ చాట్ మసాలా, ఇవన్నీ యాడ్ చేసేసుకుని బాగా కలిపేసుకుని అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని, ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని ఈ మసాలా అనేది అందులో వేసుకోవాలి. ఇది కూడా చాలా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. హైలో పెట్టుకుంటే మసాలా త్వరగా మాడిపోతాయి కదా. సో జస్ట్ వితిన్ సెకండ్స్లో ఆ మసాలా వేసి కొంచెం కలుపుకుని అది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇంక వెంటనే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మఖానా అండ్ జీడిపప్పు కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. అందులో యాడ్ చేసేసుకుని మెల్లగా అటు ఇటు కలిపితే సరిపోతుంది, అంతేనండి. ఎంతో టేస్టీ అండ్ క్విక్గా అయిపోయి అండ్ హెల్దీ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది మనకి. ఇది ఈవినింగ్ టైమ్స్లో తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. దీంతో కూడా ఇంకా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. మసాలా లైక్ మనం బేల్పూరి చేసుకుంటాం కదా, అలా కూడా దీన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ లాగ్లో నేను చేసి చూపిస్తాను అది ఎలా చేసుకోవాలో. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే మాత్రం ట్రై చేసి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది. ఓకే, అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.